మీలో చాలామందికి ఇలాగే రిజిస్ట్రేషన్ డే రోజు ఎలాంటి పేపర్స్ చెక్ చేసుకోవాలని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. సో ఎలాంటి థింగ్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి అనమాట. ఇందులో మీరు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ డబ్బు ఇంకా మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కరెక్షన్ డేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకూడదు చూడండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు యూనిక్ రియాలిటీ. ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సేల్ డీడ్ అండ్ రిజిస్ట్రేషన్ డే రోజు మీరు ఎలాంటి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే సింపుల్ పాయింట్స్గా చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీచెక్ సేల్ డీడ్ డ్రాఫ్ట్ కాపీ. అంటే సెల్లర్ నుండి మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఒక సాఫ్ట్ కాపీని తీసుకుంటారు కదా. సో ఈ ప్రాపర్టీ నాకు ఇలా వచ్చిందని చెప్పేసి ఒక ప్రాపర్టీ డీడ్ వాళ్ళకి సేల్ డీడ్ అనేది ఇస్తారు, వాళ్ళకి ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఈ పాయింట్స్ మీరు కంపల్సరీ మీకు ఏదైతే సేల్ డీడ్లో రాబోతుందో దాంట్లో క్లియర్గా చెక్ చేసుకోండి. మీకున్న కాపీలో అంటే ప్రాపర్గా మెన్షన్ చేశారా లేదా దాంట్లో ఉన్నట్టు దీంట్లో అది ఎలా జరిగిందని చెప్పేసి ఒక రోజు ముందే కూర్చొని మీరు చెక్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఉన్న మిస్టేక్స్ ఉంటే మీరు మీ రిజిస్ట్రేషన్ని మీరు పోస్ట్పోన్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో కొన్ని ప్లేసెస్లో మీకు రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఎలాంటి మనీ కూడా కట్ చేయరు, అంటే రిజిస్ట్రేషన్ బ్లాగ్ మీరు బుక్ చేసుకున్నారంటే ముందు రోజు చెప్తే. సో అట్లా మీకు కట్ అయినా కూడా, ఎందుకంటే మీరు అంటే చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే ఉన్నది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీరు చెక్ చేసుకుని రిజిస్ట్రేషన్ డే ముందు రోజే ఇవి చెక్ చేసుకున్నారనుకోండి, మీరు ఫ్యూచర్లో మోసపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. దీనికి అట్లీస్ట్ 1 to 2 hours ఇచ్చి కంప్లీట్గా చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి రీచెక్ ఆల్ లీగల్ పాయింట్స్. సేల్ డీడ్ పాయింట్స్ని చెక్ చేయడం కంపల్సరీ, కానీ లీగల్ పాయింట్స్ చెక్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సాఫ్ట్ కాపీలో ఉన్న పాయింట్స్ హార్డ్ కాపీలో కూడా ప్రాపర్గా ఉన్నాయా అనేది 15 minutes to half an hour మినిమం టైం అనేది ఇచ్చి మీరు చెక్ చేసుకోండి. సో సేల్ డీడ్లో ఉన్న పాయింట్స్ ఫైనల్ ప్రింట్లో కూడా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మీరు చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో కొందరు సెల్లర్స్ ఏం చేస్తారంటే అకార్డింగ్ టు వాళ్ళకు తగ్గట్టు కొన్ని పాయింట్స్ని మిస్ మ్యాచ్ చేస్తారనమాట. యాజ్ ఎ బయర్ మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఒక లీగల్ పాయింట్ కూడా మీకు అగనెస్ట్గా ఉందనుకోండి, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క లీగల్ పాయింట్ని క్లియర్గా చదువుకొని మీరు చేంజెస్ అనేది జరిగాయా లేదా అనేది క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. సో ఇది మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు క్లియర్గా చదివి అండ్ చేంజెస్ అనేది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పాయింట్ నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. మరి అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఎస్, అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే, అందులో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సేల్ డీడ్ రోజు మీరు వీటిని తప్పకుండా చెక్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే మీకు రీచెక్ చేయాల్సింది ఏంటంటే నేమ్ ఆఫ్ ద బయ్యర్ అండ్ సెల్లర్. మీరు బయ్యర్ అనుకోండి, మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ప్రకారం మీ నేమ్ అనేది వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రతి వర్డ్ టు వర్డ్ మీరు చెక్ చేసుకోవాలి. మీ ఏజ్, మీ అడ్రస్ అండ్ అన్నీ కూడా ప్రతిదీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే సెల్లర్ ఎవరైతే సెల్లర్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ కూడా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ప్రకారం ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. మీకు ఇలాంటి కరెక్షన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకోండి, మీ ఫ్యూచర్లో ఎలాంటి హెడ్ఏక్స్ అనేది రావద్దు. సో మీరు హెడ్ఏక్ ప్రాసెస్ రాకూడదు అనుకుంటే డెఫినెట్లీ మీరు ముందే చెక్ చేసుకుంటే చాలా మంచిది. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి రీచెక్ పేమెంట్ డీటెయిల్స్. ఏదైనా మీ మధ్య ఇంకా మీ ప్రాపర్టీ సెల్లర్ మధ్య పేమెంట్ డిస్కషన్ అనేది జరిగి ఉంటుంది కదా. సో లైక్ ప్లాట్, అపార్ట్మెంట్, ఫ్లాట్ కొనేటప్పుడు ఏ పేమెంట్ కండిషన్స్లో మీరు స్టార్టింగ్ చెప్పుకున్నారో, సో ఎగ్జాక్ట్లీ ఆప్షన్స్ అనేది ఆ చెక్ నెంబర్ కానీ ఆ ప్రాపర్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మీరు ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారా లేదని చెప్పేసి కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. సో ఫ్యూచర్లో వాళ్ళు మీరు పేమెంట్ చేశాక కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు అనకూడదు అనుకుంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇవన్నీ కూడా మెన్షన్ అనేది చేయాలన్నమాట. సో వాళ్ళ నుంచి కూడా డెఫినెట్లీ అటు నుంచి కూడా సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ అండ్ యాజ్ ఎ బయ్యర్ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 5 వచ్చేసి రీచెక్ ప్రాపర్టీ డీటెయిల్స్. నా ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే ప్రాపర్టీ సైజ్ ఏంటి. సపోజ్ 750 square feet అనేది ప్లాట్ ఉందనుకుందాం, ఈ డైమెన్షన్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా అనేది మీకు మీ సెల్లర్ చెప్పిన ప్రతి డీటెయిల్ క్రాస్ చెక్ చేయాలి. లైక్ ఒక ఫ్లాట్ అనుకోండి, ఫ్లాట్ మీకు వెడల్పు ఎంత ఉంది, అడ్డు ఎంత ఉంది, ఎన్ని ఫీట్స్లో ఉందని, ఎన్ని గుంటాస్ ఉన్నాయని, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 6 వచ్చేసి మీరు ప్రాపర్టీ కొంటున్నారంటే ప్రాపర్టీ చుట్టుపక్కల ఏమున్నాయి అంటే అవన్నీ కూడా డాక్యుమెంట్లో మెన్షన్ చేశారని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. స్పెషల్లీ మీరు ప్లాట్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నారనుకోండి, బౌండరీస్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతాయి అనమాట. సపోజ్ మీరు ప్లాట్ నెంబర్ 8 అనుకోండి, మీకు ఈస్ట్ సైడ్ ఏముంటుంది, వెస్ట్ సైడ్ ఏముంటుంది అని చెప్పేసి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీకు సౌత్ సైడ్ ఏముంటుంది, లైక్ రోడ్ ఉందా, లేదంటే గార్డెన్ ఉందా, లేదా ప్లాట్ నెంబర్ ఉందా లేదా, ప్లాట్ మ్యాపింగ్ అనేది బేస్ చేసుకొని మీరు మీ ప్లాట్ అనేది ఎక్కడ ఉంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా
కబ్జా ఎవరైనా చేశారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బౌండరీస్లో ఏమున్నాయో మీకు తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు సేలీలో మెన్షన్ చేసి ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా చేయలేదనుకోండి మీరు డెఫినెట్లీ మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకునే ముందు ఈ 6 పాయింట్స్ అని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు ఈ 6 పాయింట్స్లో ఏది మిస్టేక్ చేసినా కూడా మీ మనీ అనేది మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వీటిపైన డెఫినెట్లీ వర్క్ చేయాలి. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తాయని అందరికీ తెలుసు, కానీ మీరు ఇలాంటి పాయింట్స్ కనుక చెక్ చేసుకోకుండా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు వస్తాయనుకున్న మనీ కూడా పోదే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. సో ఏవైతే లీగల్ పాయింట్స్ కావచ్చు, మీ చిన్న ఆధార్ కార్డు, మీ పాన్ కార్డ్ ప్రకారం నేమ్స్ ఉన్నాయా లేదా కావచ్చు, మీరు ఎలా పేమెంట్ చేశారని కావచ్చు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒకసారి మెన్షన్ చేయలేము అవ్వదు అన్నారనుకోండి, మీరు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, లాయర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా వాళ్ళ ద్వారా మీరు చేసుకున్నారనుకో ఇంకా ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ మీరు ఫోకస్ చేసుకుంటూ ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ చేశారనుకోండి, మీరైతే ఇన్వెస్ట్ చేసిన మనీ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో లేదనుకోండి మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూనిక్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.